హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో మనకి ఇవాళ వీడియో వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ కోసం. సో ఎవరైతే ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. అండ్ మనం ఈ వీడియోలో ఎంపీసీ అంటే ఏంటి, ఎంపీసీ ఎవరు తీసుకోవచ్చు, అండ్ ఎంపీసీలో మనకి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ఎంపీసీ కంప్లీట్ అయిపోయాక మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ ఎంపీసీ అనేది మనకి 2 years ఉంటుంది. నార్మల్గా ఏ ఇంటర్మీడియట్ అయినా మనకి 2 years అనేది ఉంటుంది. సో ఎంపీసీలో మనకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, సో మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అండ్ మనకి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఆప్షనల్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ కానీ లేదంటే హిందీ లేదంటే మనకి ఫ్రెంచ్ అనేది, ఇవి అన్నీ ఆప్షనల్ అనేటివి ఉంటాయి మనకి. వన్స్ మనం ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది కంప్లీట్ అయిపోయాక ఇఫ్ మనకి ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం బీఈ చేయొచ్చు అండ్ బీటెక్ అనేది చేయొచ్చు. సో బీఈ వచ్చేసి మనకి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ వచ్చేసి మనకి బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సో మనకి బీటెక్లో చాలా బ్రాంచెస్ అనేటివి ఉంటాయి. సిఎస్సి ఉంటుంది, సిఈసి ఉంటుంది, అండ్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో మనకి ఇలా చాలా బ్రాంచెస్ అనేటివి ఉంటాయి. మనం బీటెక్లో జాయిన్ అవ్వాలి, మంచి మంచి కాలేజెస్లలో సీట్ రావాలి అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి రాయాల్సి ఉంటుంది. లైక్ ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, లేదు మనకి కాలేజెస్ కాకుండా యూనివర్సిటీస్లలో మనకి సీట్ అనేది రావాలనుకుంటే జేఈ అండ్ మెయిన్స్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవి మనం రాయాల్సి ఉంటుంది. లేదు మనం నార్మల్గా స్టేట్ లెవెల్ అంటే మనకి ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్లో రాసి కూడా అనేది రాసి కూడా మనం చాలా మంచి మంచి కాలేజెస్లో మనం సీట్ అనేది తెచ్చుకోవచ్చు. మనకి ఎంపీసీ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉంటుంది. అది వచ్చేసి మనకి ఎంటెక్. సో ఇది వచ్చేసి మనకి 5 years అనేది ఉంటుంది. సో దీంట్లో బీటెక్ ప్లస్ ఎంటెక్ అనేది ఉంటుంది. బట్ ఇవి చాలా తక్కువ ఉంటాయి. లేదు నాకు బీటెక్ అంటే ఇష్టం లేదు, ఇంజనీరింగ్ నేను చేయాలనుకోవట్లేదు అంటే మనం ఎంపీసీ తర్వాత ఏం చేయొచ్చు, సో మనం బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ చేయొచ్చు. మనం డిగ్రీలో కూడా మనకి ఎంపీసీ తర్వాత చాలా కోర్సెస్ అనేటివి ఉంటాయి. సో అవేంటో మనం తెలుసుకుందాం. మనకి ఎంసీసీఎస్ ఉంటుంది, ఎంపీసీఎస్ ఉంటుంది, ఎంసీఎస్ ఉంటుంది, ఎంపీఈ ఉంటుంది, అండ్ జీపీసీ అనేది కూడా ఉంటుంది. సో మనకి ఇలా చాలా కోర్సెస్ అనేటివి మనకి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీలో ఉంటాయి. ఇంటర్మీడియట్లో మనం ఎంపీసీ తీసుకొని కూడా కామర్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ లైక్ మనం బీకామ్ చేయొచ్చు, బీబీఏ చేయొచ్చు, బీఏ ఇలాంటి కోర్సెస్ కూడా మనం కామర్స్లో చేయొచ్చు. మనకి హయ్యర్ స్టడీస్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయాక అంటే మనం ఎంబీఏ చేయొచ్చు, ఎంఎస్సీ చేయొచ్చు, అండ్ ఎంటెక్ చేయొచ్చు. మనకి ఇలా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అనేటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీడియోలో ఎంపీసీ అంటే ఏంటి, ఎంపీసీ ఎవరు చేయొచ్చు, ఇంటర్మీడియట్లో ఎంపీసీ కంప్లీట్ అయిపోయాక మనం ఏం చేయొచ్చు అని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ కంటెంట్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.